ఫౌండేషన్లో సభ్యురాలు, సామాజిక కార్యకర్త, మిర్యాల వాస్తవ్యురాలు సరళ గారి కూతురి బర్త్డే పురస్కరించుకొని అవంతిపురంలోని గురుసాయి వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి వారి సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్న రమణ గారికి నా తరఫున మరియు మా జనరేటర్ ఫండ్ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సమాజంలో వారి ప్రత్యేక రోజులైనటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వాళ్ళ కుటుంబీకుల శుభకార్యాలు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రమాల్లో జరుపుకొని వారికి మేము ఉన్నామని ఒక భరోసా కల్పిస్తూ వారి సమక్షంలో ఇలాంటి శుభకార్యం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు నిర్వహించుదామని మా జననేత్రి ఫౌండేషన్ వారికి వెన్నట్టు ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున మరియు మా జననేత్రి ఫౌండేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన సంఘ గారికి మరియు ఆశ్రమ నిర్వాహకులు రామిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. అవంతిపురంలో జరుగుతున్న పాప రమణ గారి బర్త్డేకి కూడా ప్రముఖులందరికీ మరియు ఇక్కడ ఈ సంస్థ నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న రామారెడ్డి గారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ఒక నమస్కారం. ఈరోజు ఇలాంటి మంచి సదుద్దేశం జరిగే కార్యక్రమం చాలా తక్కువ, ఎందుకంటే స్వార్థం పెరిగిపోతుంది, మాయమైపోతున్నాడు ఆ మా మనిషి. అటువంటి పరిస్థితుల్లో 25 పైసల అగరబత్తిలు ఇచ్చి 65 కోట్ల రుణాలు అడిగే పరిస్థితిలో ఉంది. అయినా ఇవాళ మా సార్ మునీర్ గారు అయితేంది, మన జననేత్రి అందరు మనోళ్ళు చేసిన పని ఏంటంటే తన సొంత లాభం కొంత ఇళ్ళకి వస్తే మనకేదో పదవులు రావు, లేకపోతే పైసలు రావు, కొనిపోతాయి. అయితే మన తల్లిదండ్రులాగా భావించి మన ఫ్యామిలీ మెంబర్స్గా గుర్తించి మన సిస్టర్ రమణ గారికి సరళ అమ్మాయి, ఆమె మామూలు మాత్రమే తెలుసు మాకు. అయితే సోదరులారు, నేను నల్గొండ నుంచి వచ్చాను. మా శేఖర్ సార్ ఏంటంటే ఎన్జీ కాలేజ్ లెక్చరర్. ఇది చూద్దాం అసలు ఏంటంటే ఇప్పటిదాకా నేను అనాథాశ్రమాలకు నేను వెళ్ళలే. నేను ఒక మీడియా పర్సన్గా నేను ఒక TV5 అటువంటి పెద్ద పెద్ద ఛానల్లో చెప్తుంది. కానీ విషయం ఏంటంటే ఇది అందరికీ రాదు. ఈ స్పృహ ఇలా కొంతమందికి అసలు 5% వచ్చిన